హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు లాస్ట్ ఇయర్ మేము దసరా నవరాత్రులప్పుడు కొల్లూరు సైడ్ వెళ్ళామండి. అది చూపించబోతున్నాను. ఇది మేము స్టే చేసిన హోటల్ అండి కొల్లూరులో. ఇది కొల్లూరు మూకాంబిక టెంపుల్ అండి. దక్షుకి అక్షరాభ్యాసం చేపించాము ఇక్కడే. ఇక్కడ ఇలా డ్యాన్స్ చేస్తారనమాట. ఆ ప్లేస్లో చేస్తారంట అండి. దక్షుకి జషుకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. కేరళ వాళ్ళు ఇక్కడ కొల్లూరులో చేపిస్తారంటండి అక్షరాభ్యాసం. కర్ణాటక వాళ్ళు శృంగేరిలో చేపిస్తారంట. మన ఆంధ్ర సైడ్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు బాసరలో చేపిస్తారు అక్షరాభ్యాసం. ఇక్కడ బయట స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్నారండి. కొల్లూరు మూకాంబిక అండి. తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరామండి టిఫిన్ చేసేసి. అక్కడ దగ్గరలో ఒకటి ఇలా సీ ఉంటే అక్కడికి వచ్చామండి మేము. కాసేపు స్పెండ్ చేద్దామనేసి. దక్షు జషు అయితే వాటర్లో పోవాలని ఒకటే అల్లరండి. ఇలా ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు కొంత దూరం వరకు రాళ్ళతో. ఫుల్ వాటర్ ఉన్నాయండి అక్కడ. చాలా లోతు ఉన్నాయండి. అక్కడ పైన గార్డ్స్ కూడా ఉన్నారండి, లోపలి పోకుండా మనకు చెప్పేదానికి. ఒకవేళ పోయినా కూడా వాళ్ళని రక్షించేందుకు కూడా వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము ఆ రాళ్ళ మీద నిలబడి. తర్వాత అక్కడి నుంచి శృంగేరికి బయలుదేరామండి. మొత్తం గ్రీనరీ అండి అక్కడంతా. చాలా పచ్చగా ఉంటుంది. ఇది శృంగేరి అండి. హంసనికి ఇక్కడ అక్షరాభ్యాసం చేపించాము. అక్కడ ఫుడ్ పెడతారండి, అక్కడికి వెళ్తున్నాం మేము. ఆఫ్టర్నూన్ లంచ్ అప్పుడు అండి ఇదనమాట టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ అండి, శారదాంబది. అది ఇంకొకటి శివ టెంపుల్ అన్నమాట, అమ్మవారండి. తర్వాత మేము కొన్ని పిక్స్ దిగాము. అక్కడి నుంచి హొరనాడుకు బయలుదేరామండి. అప్పటికే కొంచెం రెయిన్ స్టార్ట్ అయింది. హొరనాడుకు ఈవినింగ్ చేరుకున్నామండి. ఇక్కడ ఫుల్ వర్షం పడుతూనే ఉంది, తడిచిపోయాం కూడా మేము. హొరనాడులో అన్నపూర్ణాదేవి ఉందన్నమాట. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము. అక్కడి నుంచి మేము ధర్మస్థలంకి బయలుదేరామండి. ఇది మేము స్టే చేసిన హోటల్ అండి. ఇలా ఎందో ట్రీ లాగా పెట్టారండి. లోపల విష్ణువు ఎవరో ఉన్నారనుకుంటా.
ఇలా పైన డెకరేషన్ చేశారు ఆ హోటల్కి. మేము స్టే చేసిన హోటల్ అండి ఇది. అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుందండి. ఇది మెయిన్ టెంపుల్ అండి ధర్మస్థలంలో. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. రైట్ సైడ్కి మంజునాథ స్వామి అండి. ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి కుక్కేకి బయలుదేరామండి. అక్కడ కొన్ని పిక్స్ దిగాము. సుబ్రహ్మణ్య స్వామి అండి. అక్కడ నది ఉంటే అక్కడ ఫిష్లకి బొరుగులు వేస్తున్నాము. ఈ నదిలో స్నానం చేసినామంటే ఏమి రోగాలున్నా పోతాయంటండి. ఇక్కడ నుంచి ఏవి తీసుకొని పోకూడదంటండి. రాళ్ళు మరి వచ్చేసి చెట్లు అలా ఏవి తీసుకొని పోకూడదంట. చాలా పెద్ద చేపలు అనమాట. ఈ చేపల్ని ఎవరూ తినరంటండి. ఒక్కొక్కటి 3 కేజీలు 4 కేజీలు ఉన్నాయండి. అంత పెద్దగా ఉన్నాయన్నమాట. మనం ఇలా టచ్ కూడా చేయొచ్చు వాటిని. ఇట్లా బొరుగులు వేసినప్పుడు మేము టచ్ చేసామండి. ఇలా ఉంది నది. చూడండి ఫిష్లు ఎంత బాగున్నాయో. అక్కడి నుంచి మేము హొలేబేడుకి బయలుదేరామండి. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుందండి. ఇక్కడ ఒకటి కొలనులాగా కట్టారండి. ఇది గోపురం అన్నమాట. ఇక్కడ పక్కనే 3-4 టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మొత్తం అందరూ వీడియోలు తీసుకుంటున్నారండి ఇక్కడ. ఈ ఆర్కిటెక్చర్ దాన్నంతా కవర్ చేయడానికి. చూడండి ఎంత క్లియర్గా చెక్కారు. ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారండి హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ టెంపుల్ ఎలా ఉంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మొత్తం 4 సైడ్స్ ఉంటాయండి. ఆ సైడ్స్ అంతా మొత్తం ఇలా చెక్కారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా. శివ ఉన్నాడు చూడండి అక్కడ. మేము ఇక్కడికి చేరుకోవటానికి ఆఫ్టర్నూన్ అయిందండి. ఇక్కడ లోపలంతా దర్శనం చేసుకున్న తర్వాత బయట లంచ్ చేసామండి. శృంగేరి ధర్మస్థలము హొర్నాడు
కుక్కే. ఇక్కడ కూడా మధ్యాహ్నము భోజనం పెడతారండి, రాత్రి కూడా ఉంటుందండి అక్కడ ఫుడ్. వాళ్ళే పెడతారు, అన్నదాన సత్రం ఉంటుందన్నమాట, వాళ్ళే పెడతారు అక్కడ. మేము ఈ టూర్ వచ్చేసి 2 నైట్స్ 3 డేస్లో కంప్లీట్ చేసామండి. ఫుల్ లాంగ్ స్ట్రెచ్ అండి, చాలాసేపు జర్నీనే పట్టింది టైం అంతా. ఇది హొలేబేడు బెంగళూరుకి కాస్త దగ్గరలో ఉంటుందండి. వన్ డేలో వెళ్ళి రావచ్చు. చూడండి, అందరూ వీడియోలు తీస్తున్నారు. ఈ టెంపుల్కి 3 సైడ్స్ ద్వారాలు ఉన్నాయండి. ఫ్రంట్ సైడ్, ఆ సైడ్, ఈ సైడ్, లెఫ్ట్ రైట్, బ్యాక్ సైడ్ ఏం లేదు. ఇది లోపలండి. ఎంత పెద్ద పిల్లర్లు ఉన్నాయి చూడండి, దాన్ని కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ చూడండి, వర్క్ అంతా ఎంత నీట్గా చేశారో. ఎంత పెద్ద పెద్ద స్తంభాలు చూడండి, ఎన్ని ఉన్నాయి కదా స్తంభాలు. స్వామివారండి. వర్క్ చాలా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత డీటెయిల్డ్గా నీట్గా ఉందో కదండి వర్క్. స్టోన్ వర్క్ చాలా నీట్గా చేశారండి. అక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నామండి ఈ టూర్కి మొత్తానికి. అమ్మ నాన్న కూడా వచ్చారండి మాతో పాటు. దక్షు బాబు అక్కడ కూర్చుంటాను, ఫోటో తీయండి అని చెప్తానాడండి. జస్సుకి ఆ పిలకల కన్నా మామూలు నార్మల్ హెయిర్ స్టైలే బాగుందండి. ఇది కుక్కేలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.